సిద్ధవటం మండలంలోని నిత్య పూజేశ్వర పంచలింగాల గుడి వద్ద దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రతి మహాశివరాత్రి రోజున అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నామని జ్యోతి గ్రామస్తులు తెలిపారు. అన్నప్రసాదాలు ఏర్పాటు చేసే భక్తులకు ఎండోమెంట్ శాఖ పాస్లు ఇవ్వటం లేదని, అయితే అన్నప్రసాదాలు కూడా భక్తులకు పెట్టలేమని ఆంక్షలు పెట్టడం సబబు కాదని తెలిపారు. సంవత్సరాల నుంచి మేము జ్యోతి గ్రామస్తులము ఇక్కడ నిత్య పూజ కోనలో అన్నదానం చేస్తూ ఉన్నాము. మాకెంతో హ్యాపీగా ఉంటుంది. చాలామంది డొనేషన్స్ ఇస్తూ ఉంటే వాటిని మేము ఇలాగా ప్రజలకందరికీ దేవుని ప్రసాదంగా మేము వడ్డిస్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ మాకందరికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఇక్కడి నుంచి వచ్చి ఆయన దర్శనం చేసుకొని నిత్య పూజయ్య స్వామి దర్శనం చేసుకొని మాకెంతో హ్యాపీగా ఉంటుంది వచ్చినందుకు. అలాగే ఇక్కడ వడ్డించడంలో కానీ అందరినీ చూసుకోవడంలో కానీ ఇంకా దీనితోటి చాలామంది ఉపాధి అంటే వంట చేయడంలోనూ అలాగే అందరూ ఐక్యతతో అందరం కలిసి మెలిసి చాలా సంతోషంగా మేము జరుపుకునేటటువంటి ప్రతి శివరాత్రి రోజు మేము ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. నిత్యం జరుగుతూ ఉంటుంది. మాకు ఇది ఎంతో హ్యాపీగా ఉంటుంది. దీపు రానియడం కానీ మా సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఒక ఆఫీసర్ వచ్చి మాకు పాల డబ్బాలు అవి కూడా తెచ్చుకొని కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టినాడు. ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు జరగకుండా మాకు స్వేచ్ఛగా మాకు వచ్చేదానికి అన్నదానం చేసేదానికి మాకు కావాలా అని పర్మిషన్ కావాలా, పర్మిషన్ తీసుకున్నాం. కాదు వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ సైడ్ నుంచి కూడా జనరల్గా ఏంటంటే ట్రాఫిక్ లాస్ట్ ఇయర్ ఇబ్బంది వచ్చింది. ఆ ట్రాఫిక్ సమస్యలతో అందరినీ స్ట్రిక్ట్ గానే ఉండారు. అది మంచిదే. అయినప్పటికీ పాసులు ఎసెన్షియల్ ఐటమ్స్ ఉండేవి, నిత్యావసర వస్తువులు ఉండేవి, ట్యాంకర్స్, నీళ్లు, ఇంకా సామాగ్రి ఏమైనా ఇలాంటివి వచ్చేటప్పుడు కంపల్సరీగా వాళ్ళు కూడా విజ్ఞతతో కంపల్సరీగా పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. పై ఆఫీసర్లు కూడా దీనికి మీ ద్వారా కూడా, లేకపోతే ఇబ్బంది అయితే భోజనాలు పెట్టే వాళ్ళకి అందరికీ కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇదంతా ఇది కంపల్సరీగా ఏం చెప్తున్నారంటే ఒకటే కాదు, అందరికీ ఆఫీసర్లకి భోజనాలు కావాలి. ఇక్కడ వేరే చోట కమర్షియల్గా భోజనం దొరకదు. దాతల ద్వారా జరిగేదే. అందరూ గుమికూడి ప్రతిదీ టీం వర్క్గా ఏర్పడి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఉండి కూడా అందరికీ వాళ్ళ శక్తి మేర బాగా పెడుతున్నారు. అందరూ కూడా సాటిస్ఫాక్షన్తో భక్తులు కూడా బాగా సంతోషం వ్యక్తం చేసుకొని భోజనం చేసుకొని పోతారు. దానికి కొంత ఏంటంటే మనకు పోలీసు వాళ్ళకు కూడా పోయిన సంవత్సరం కొన్ని ఇబ్బందులు జరగడం వల్ల వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండొచ్చు. కానీ దానికి ఇక్కడ ఉండే వాళ్ళని అందరికీ పాసులు ఇచ్చి, ఉండే వాళ్ళకి ఎవరు మెంబర్స్ అయితే పాసులు ఇచ్చేసి అన్నదానం చేసే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళని కొంచెం ప్రయారిటీ ఇచ్చి సామానికి మేము వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటూ ఇక్కడికి ఇబ్బంది లేకుండా. లేకపోతే ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఇంకా అట్లా మోసుకొని రావడం కానీ ఇవన్నీ చేయాలంటే ఇంక మళ్ళీ ఆ వాటర్ ప్రాబ్లం వస్తే ఎవరు తీర్చలేరు ఇంత జనానికి. అది వాస్తవంగా అది పై అధికారుల దృష్టిలో వాళ్ళు సమన్వయం చేసుకొని కొంచెం అందరినీ వీళ్ళని ఎస్పెషల్లీ వీళ్ళు ఎవరైతే భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళందరినీ కంపల్సరీగా వాళ్ళకి పాసులు ఇవ్వాల్సిందిగా మేము పై ఆఫీసర్లను రిక్వెస్ట్ చేసి కోరుతున్నాం.